ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్‌కి సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అదే విధంగా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో దీన్ని అన్నద్రవ శూల అని అంటాం. ఇది ముఖ్యంగా పిత్త దోషం యొక్క అగ్రవేషన్, అదే విధంగా వాత కఫ దోషాల యొక్క ఇంబాలెన్స్ వలన ఇది రావడం అనేది జరుగుతుంది. సో, మనం పిత్త దోషాన్ని పాసిఫై చేయాలి. అదే విధంగా మన డైజెషన్‌ని ఇంప్రూవ్ చేయాలి. హీలింగ్ అండ్ రిపేరింగ్ ది మ్యూకోసల్ లైనింగ్. సో, ఈ బాడీలో ఉన్న ఎక్సెస్ పిత్తం వలన మనకు యాసిడ్, హీట్ అనేది ఎక్కువ ఉత్పత్తి అయ్యి దాని ఫలితంగా మనకి ఈ అల్సర్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో, బాడీలో ఉన్న ఎక్సెస్ పిత్తాన్ని తగ్గించడానికి విరేచన ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదే విధంగా హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్, యాంగ్జైటీ వలన ఈ అల్సర్ యొక్క లక్షణాలు ఇంకా తీవ్రతరం అవుతాయి. సో, వీటిని తగ్గించడానికి యాంగ్జైటీ, స్ట్రెస్‌ని తగ్గించడానికి ఆయుర్వేదంలో శిరోధార ట్రీట్మెంట్, అభ్యంగ ట్రీట్మెంట్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా వాత దోషం యొక్క ఇంబాలెన్స్‌ని కరెక్ట్ చేయడానికి వస్తి ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి గట్ హీలింగ్‌కి తోడ్పడుతుంది. అదే విధంగా మా దగ్గరకొచ్చిన పేషెంట్స్‌కి డైట్ కూడా అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్‌ని సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా అలసత్వం చేసినట్లయితే గనక అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌గా కూడా మారే అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండీ ఆయుర్వేదిక్ ఫిజిషియన్‌ని సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదా మమ్మల్ని ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. థాంక్ యూ ఆల్.